హాయ్ ఎవ్రీవన్. హౌ టు క్రాక్ ఇంటర్వ్యూ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో మనం ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలనేది చెప్తా. దిస్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ ఫస్ట్ మనం ఏం చేశారంటే యాజ్ సూన్ యాజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు మనకి హలో చెప్తారు, వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అనమాట. ఆ ఇంటర్వ్యూయర్ అతని గురించి చెప్పుకుంటారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే ఫ్రెషర్స్కి మెయిన్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మనం ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత మై నేమ్ ఈస్ అని చెప్పి మీ పేరు చెప్పండి. మై సెల్ఫ్, ఐ యామ్ ఇట్లా వద్దు. జస్ట్ టెల్ మై నేమ్ ఈస్ ఝాన్సీ అని నేను చెప్తాను. అండ్ ఐ యామ్ ఫ్రమ్ అని నా ప్లేస్ చెప్తా, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా అని ఆ సిటీ నేమ్ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇంకేం చెప్తారు అని అంటే మీ వెన్ ఇట్ కమ్స్ టు మై ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అనేది చెప్పండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది మెన్షన్ చేస్తాం కదా మనం. అండ్ మీరు స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏమైనా ఉంటే అవన్నీ మెన్షన్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ యువర్ గ్రేడ్స్ ఆల్సో యూ కెన్ మెన్షన్ యాజ్ అ ఫ్రెషర్ కాబట్టి యూ కెన్ మెన్షన్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటిది అని అంటే ఐఆమ్ గుడ్ ఎట్ అని మెన్షన్ చేసి మీరు ఏం చెప్పాలి అని అంటే ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్, క్విక్ లర్నర్, ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్, ఈజీలీ అండర్స్టాండబుల్, ఇలాంటివి మనకు గురించి మనం పొగుడుకుంటూ చెప్పుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు హాబీస్కి వచ్చినప్పుడు ఏం చెప్పాలి అంటే రీడింగ్ బుక్స్ ఇలాంటివన్నీ మెన్షన్ చేసినప్పుడు అట్లీస్ట్ వీ షుడ్ నో 4 to 5 బుక్ నేమ్స్ అండ్ ఆథర్ అండ్ ఆ బుక్ మెయిన్ మోటివ్ ఏంది అని తెలుసుకోండి. జస్ట్ రీడింగ్ బుక్స్ ఇలాంటివి మెన్షన్ చేసి మీకు ఏం బుక్ నేమ్ కూడా ఏం తెలియకపోతే అది జస్టిఫైయబుల్గా ఉండదు. సో యూ షుడ్ బీ క్లియర్ వెన్ యూ మెన్షన్ యువర్ హాబీస్ మెన్షన్ చేసినప్పుడు. అండ్ సింగింగ్ సాంగ్స్ ఇలాంటివి మెన్షన్ చేస్తారు కదా, అట్లీస్ట్ ఒకవేళ ఆ ఇంటర్వ్యూర్ కొంచెం అనుకోండి అప్పుడు మనని పాట పాడమని కూడా అడుగుతారు, లేకపోతే మీకు ఇష్టమైన సింగర్ ఎవరు, ఏ కంపోజర్, ఇలాంటి కొన్ని డీప్ క్వశ్చన్స్ అడుగుతారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎంతమంది, మీ మామ్, మీ డాడ్, అండ్ ఇఫ్ ఇంటర్వ్యూ ఇంకా చాలా టైం ఉంది అని అంటే యూ కెన్ మెన్షన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మెయిన్గా ఆ ఇంటర్వ్యూలో ఫోకస్ చేయాల్సింది నీ గురించి మాత్రమే. యూ షుడ్ గ్రో అప్ యువర్ సెల్ఫ్ అనమాట. అక్కడ మీరు మిమ్మల్ని లైటన్ చేసుకోవాలి. అండ్ యా హీఈస్ వెరీ గుడ్ అండ్ మీరు ఏం మాట్లాడినా సరే అది తప్పైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడండి. జస్ట్ వాళ్ళు ఫ్రెషర్స్కి చూసేది ఏంటి అంటే వీళ్ళు కరెక్ట్ చెప్తురా రాంగ్ చెప్తురా అనేది కాకుండా వీనికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉందా లేదా అనేది చూస్తారు. అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఫర్ షూర్ యూ విల్ క్రాక్ ఇట్. ఆల్ ది బెస్ట్.